షుగర్ పేషెంట్స్ చపాతీలోకి కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. అనేది ఏం లేదు. అది ఒక దురదృష్టమైనటువంటి సంఘటన జరిగి ఉండదు. మనమైతే 1వ తారీఖు నుంచి చెప్తున్నాము, మాకు గుడ్డకి ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు లేవు, ఏమి లేవు. ఏదో మరి ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెలియాలి ఎందుకు జరిగిందని. మనం 1వ తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాము. ఆయన కూడా ప్రోగ్రామ్ పంపిస్తా అని చెప్పాడు. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అన్న కలిసి తిరిగేసి వద్దామన్నాము. ఎంపీ గారి గురించి కార్యక్రమం ఎంపీ అరేంజ్ చేసినది పోదామని. ఆమె కూడా మాట్లాడింది పాపం, 2 సార్లు మాట్లాడేది. మాట్లాడిన తర్వాత కూడా మరి ఎడౌట్ నవ్వుతుంది ఎందుకుంటే మరి ఎందుకు చేస్తాను అందుకే నాకే అర్థం కావడం లేదని చెప్తున్నాను కదా. ఇంటికి వచ్చి ఇంటి మీద అద్దాల వల్ల కొట్టడం ఏంటి? ఏమన్నట్టున్నారంటే నా మీద నేను కేసులు పెట్టిందంట వాళ్ళ మీద. నా బ్యానర్లు ఇచ్చినప్పుడు కేసులు పెట్టినారు. ఏది ఎలక్షన్ల ముందర నా బ్యానర్లు ఇస్తే కేసులు పెట్టినారు. కేసులు పెట్టిన తర్వాత నాకు టికెట్ రాలేదు. నేను సపోర్ట్ చేశాను కదా, అప్పుడు మరి గో బ్యాక్ అనలేదే. నేను చెప్పిన ప్రతి మాటకు సపోర్ట్ కొట్టారు, ఇల్లు కొట్టారు. అంటే ఇప్పుడు వచ్చింది వాళ్ళకి గో బ్యాక్ అనేది. అంటే దేనికోసం అర్థం ఏమైనా అర్థం ఉందా చెప్పేది? అంటే ఏమంటే మా మీద కేసులు పెట్టించాడు. ఏం కేసులు పెట్టించాడు? నా బ్యానర్లు చూస్తే లోకేష్ యోగలకు నేను నా బ్యానర్ చూస్తే కేసులు పెట్టా. ఏం కంప్లైంట్ చేయాలి? చేసి ఏం లాభము? పార్టీ ప్రతిష్ట చేయదట్టుకోవడం తప్ప. నాకు చెప్పారు హాస్పిటల్ తీసుకో, హాస్పిటల్ చేసేసి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాను సార్, పోదాం సార్ అన్న. నేనన్నా వద్దు, అవసరం లేదు. మా పార్టీ మీద మేమే కేసులు పెట్టుకొని మా పార్టీ ప్రతిష్ట దిగదాటుకోవడం ఇష్టం లేదు. దీనివల్ల మేము పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు, కానీ పార్టీ ప్రతిష్ట దిగదాటని కేసులు పెట్టలేదు. ఇటు గుంజుతున్నారు, అటు గుంజుతున్నారు. పక్కన నన్ను సేవ్ చేయడానికి మా వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు కొట్టాల దగ్గర రావాలని వాళ్ళు చేసినప్పుడు ఈ చేతికంతా తగిలినాయి ఇవన్నీ కూడా. తప్పు ఇక్కడంతా వాళ్ళ విద్యత వదిలిపెడుతున్నాం మనం. లైఫ్లు చూడలేము. మా నాయనలా 13 ఏళ్ళ నుండి 13 ఎలక్షన్లు కాంటాక్ట్ చేస్తాము. 1955 నుంచి ఉన్నాము. ఎప్పుడు ఇటువంటిది చూడలేము, ఎప్పుడు జరగదు. చూసి తెలియకుండా ఎట్లుంటుంది. తెలియకపోతే మరి హైకమాండే కాదు. 70-80 మంది మొత్తం 100 మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.